ఓకే రైట్ శేఖర్. మీకు తోటి ప్యానలిస్ట్లకి 990 వీక్షకులందరికీ కూడా ఏంటి good evening, ఏంటి వీడియోలు మోత ఏంటి? సార్ ఒకటి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది సార్. ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా, ఇంతకుముందు ఏదైతే ప్రసాద్ గారు చెప్పినట్టు ఏ సమస్య గురించి మాట్లాడినా పలానా వాళ్ళు అది మాట్లాడారండి, పలానా వాళ్ళు ఇది మాట్లాడారండి. సో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తప్పిదే. అప్పుల గురించి చర్చ ఉండదు, సంక్షేమ పథకాల గురించి చర్చ ఉండదు, మహిళల మీద దాడుల గురించి చర్చ ఉండదు, రైతు సమస్యల గురించి చర్చ ఉండకూడదు రాష్ట్రంలో. ఇలా ప్రతిదాన్ని డైవర్షన్. సో ఏంటి సార్ ఇది? ఆ జనసేన ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించిన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, లెఫ్ట్ లెగ్ కాదంట, రైట్ లెగ్ కాదంట. నా నోటితో నేను చెప్పడం ఎందుకు? అది భాషా సంస్కృతి. వాళ్ళు మాట్లాడొచ్చండినా అద్భుతంగా, కానీ వాళ్ళెవరు ఏదో మాట్లాడారు ఇంతకుముందు వాళ్ళెవరు వీళ్ళు మాట్లాడారని చెప్పి వాళ్ళ మీద కేసులు. కానీ ఇప్పుడు ఏనా మాట్లాడిన మాట ఏంది? సభ్య సమాజం తలెత్తుకునే మాట, సభ్య సమాజం సంస్కారహీనంగా ఉంది ఈ మాట, తల దించుకోవాల్సిన మాట అనేది ఆలోచన చేసుకోవాలి సార్. సార్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఉప్పాల హారిక గారు, ఉప్పాల రాము గారి కారు మీద దాడి జరిగిన విషయం ప్రపంచం మొత్తం చూసింది సార్. కారు అద్దాలు ధ్వంసమైన విషయం చూశారు సార్. కారులో నుంచి ఉప్పాల హారిక గారు, రాము గారు దిగలేని పరిస్థితి. కారు బయట సార్ శివప్రసాద్ గోవాడ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గుడ్లవల్లేరు సార్, పోలీసుల సమక్షంలో దారుణంగా కాలుతో దన్నాడు వైసీపీ కార్యకర్తల్ని, చెప్పదెబ్బలు కొట్టాడు. చూస్తా ఉన్నారు పోలీసులు, చోద్యం చూస్తా ఉన్నారు. ప్రపంచం మొత్తం చూసింది సార్. ఇక అంత జరిగినా సరే జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్మన్ గుడ్లవల్లేరుకు సంబంధించిన ఆవిడ వాళ్ళ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమానికి వెళ్తా ఉంటే అడ్డగించడం నేరమా కాదా? దాడి చేయడం నేరమా కాదా? బూతులు తిట్టడం నేరమా కాదా? కానీ తిరిగి వాళ్ళ భర్త మీద కేసు సార్. ఎవరు పెట్టారంట సార్ కేసు? మాదాల సునీత. ఏమని పెట్టింది? ఈయన కారెల్ని గుద్దిందంట, అందుకని చేతికి గాయమైందంట సార్. మళ్ళీ ఆవిడని తిట్టారంట సార్ ఎవరు. సో ఏదైతే ఉప్పాల రాము గారి మీద అండ్ వైసీపీ శ్రేణుల మీద. కానీ అసలైన నిజం ఏంటి? మీకు ఫోటో పంపించాను చూడండి సార్. ఫ్లెక్సీ చింపుతూ, మీరు చూడండి, ఫ్లెక్సీ చింపుతూ ఆవిడ చేతికి ఆవిడ గాయం చేసుకుందని. కానీ తిరిగి వైసీపీ ఉప్పాల రాము గారి మీద కేసు పెడుతున్నారంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఎంతలా పనిచేస్తా ఉంది? రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతా ఉందా? రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క పరిపాలన జరుగుతా ఉందా? ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు, మీలాంటి వ్యక్తులైనటువంటి జర్నలిస్టులు అందరూ సార్. సార్ రాష్ట్రంలో సార్ దారుణం ఏంటంటే, నిన్నో జీవో ఇచ్చారు సార్. ఆ జీవో గురించి రాష్ట్రంలో ఎక్కడ చర్చ జరగకూడదు సార్. ఏదైతే 432 అపార్ట్మెంట్లకి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వీటి కోసం అని చెప్పి 524 కోట్ల రూపాయల డబ్బు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు సార్. అంటే ఒక అపార్ట్మెంట్ కి 1,20,00,000 21 రూపాయలు, 1,21,00,000 సార్ ఓకే ఒక అపార్ట్మెంట్ కి. హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇంకో 30-40 లక్షలు పెడితే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతా ఉంది సార్. కానీ 20% మిగిలిపోయిన పనులకు 520 కోట్లు సార్. ఎంత అవినీతి జరుగుతా ఉంటే దాని గురించి ఎక్కడ చర్చ రాదు. హోంమంత్రి గారు సార్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే హోంమంత్రి గారు ఇలాంటి అసమర్థ హోంమంత్రి మన రాష్ట్రానికి ఉంది అని చెప్పి బాధ కలుగుతా ఉంది సార్. రాష్ట్రంలో ఆడబిడ్డల పరిస్థితి ఏంది? 200 మందికి పైగా ఆడబిడ్డలు కిరాతకంగా దారుణంగా అత్యాచారాలకు గురి కాబట్టారు. కొంతమంది శవాలు దొరకలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒక ఏదైతే బాలికని, గిరిజన బాలికని, 9వ తరగతి చదువుతున్న బాలికని, మహిళల మీద 25,000కు పైగా దాడులు నమోదైనట్టుగా ఎన్సీఆర్బీ డేటా చెప్తా ఉంది. ఇంత జరుగుతా ఉన్నా హోంమంత్రి గారు ఏ ఘటన మీద ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టరు సార్. ఏ ఘటన మీద, మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నా. కానీ వైసీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ముందుంటారు సార్.